అదేంటండి శుక్రవారం వస్తా అన్నారు, అప్పుడే వచ్చేసారు. రైల్వే స్టేషన్ లో పడుకుంటే అయ్యో అది కాదండి, నేను ఏదో మాట వరుసకు అన్నాను, అలా వెళ్ళిపోతారేటండి. రండి. లేకపోతే అలాగన్నావు కాబట్టి బాగుంది. ఎలాగో అమలాపురం వెళ్ళారు, 2 పులసలు తేవచ్చుగా. ఆ పుస్తులకి అమ్మో ఇవెందుకండి? మా ఊర్లో పులస కొనాలంటే పుస్తులు అమ్మాలి మరి. అవునా, అలా అయితే ఇక్కడే మార్కెట్ ఉంది, 2 చెరుకు చేపలు తెచ్చారు. మరి పులస అన్నా మరి పుస్తులు అన్నావు? మా గోదావరికి సామెతం తెలుసా? పుస్తులు అమ్మైనా సరే పులస కొనాలని. అమ్మో అవునా? ఒక పులసే 30,000 ఉంటది, పైగా నువ్వు 2 పులసలు అట్టరమన్నావు. అదే కదా పులసా మజాక. ఏంటనుకుంటున్నావు? ఏమండి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదే, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అలానే కంగారు పడి ఏదో ఒకటి చేసేయండి. ఇంతకీ నువ్వు ఏదో చెప్పాలని వచ్చావు, ఏంటో చెప్పు. ఏం లేదండి, మన ఎదురింటి రంగారావు గారు ఉన్నారు కదా, ఆయన అలా ఆవిడకి రవ్వల నెక్లెస్ చేయించారంట. నాకు కూడా చేయించరాదు? మన వెనకింటి వెంకటరావు అలా ఆవిడకి డాకులు ఇచ్చారట, నీకు కూడా ఇచ్చేయమంట పెట్టి.